హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మన వీడియో పాత రోల్డ్ గోల్డ్ నగలను మళ్ళీ మనం కొత్తగా కొన్న వాటిలో ఎలా చేయాలనేది చూద్దామండి. ఫస్ట్ ఒక 2 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి, వాటర్. అందులో మనం ఏ డిటర్జెంట్ పౌడర్ వాడితే ఆ లిక్విడ్ అయినా సరే పౌడర్ అయినా అది వేసుకొని అందులో మనం ఏవైతే తీసుకున్నామో రోల్డ్ గోల్డ్వి అవన్నీ వేసుకోవాలండి. అలానే అందులోనే బేకింగ్ సాల్ట్ ఉంటుంది కదండి, మనం తిని సోడా అదొక స్పూన్ వేసుకోవాలి. ఒక లెమను, ఒక చెక్క అనమాట, నిమ్మ చెక్క ఒకటి. నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి ఒక చెక్క తీసుకున్నాను. ఇంకొంచెం ఎక్కువైతే ఫుల్ నిమ్మకాయ మొత్తం తీసుకోండి. అలానే వెనిగర్ ఉంటుంది కదండి, మనం యూస్ చేస్తాం వంటలకు, అది ఒక 2 స్పూన్లు తీసుకున్నానండి. ఈ వెనిగర్ వేయడం వల్ల బ్లాక్నెస్ అనేది పోయి వెంటనే ఆ నగలకి కొంచెం మెరుపు అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు వీటిని స్టవ్ పై పెట్టి వేడి చేసుకోవాలండి. ఆ హీట్కే అవి బ్లాక్నెస్ అంతా పోతుంది. ఇందులో మనం తినే సాల్ట్ వేసానండి, ఒక స్పూను. ఇవి బాగా కొంచెం మరగనివ్వాలి, ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలన్నమాట. ఇలా కలుపుతూ మరగనిచ్చేస్తే చూడండి, కలర్ అప్పుడే మారింది. కొత్త వాటిలో వస్తాయండి. ఇంకొకసారి మనం బ్రష్ పెట్టి తోమేసుకుంటే నిజంగా కరెక్ట్గా మనకి గిల్ట్ వేసినట్టుగా వస్తాయన్నమాట. మరీ అంత షైన్ రాకపోయినా ఫస్ట్ ఉన్నంత బ్లాక్నెస్ అంతా పోతుందన్నమాట. అలానే ఇవి పక్కకు తీసుకొని నేను ఇవి మీషోలో కొన్న పట్టీలు అనమాట, ఎప్పుడో సరదాగా కొనుక్కున్నాను. అలానే వెండి పట్టీలు, ఇప్పుడు మనం వాడుతున్న వెండి పట్టీలు 2 వేసాను. వెండి పట్టీలు కూడా మనం వెండి వస్తువులు మన దగ్గర ఏమున్నా అవి కూడా అలా వేసుకొని ఎక్కువ గట్టిగా శ్రమ పడకుండా మామూలుగా జస్ట్ ఒకసారి మనం యూస్ చేసి వదిలేసిన బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో ఒకసారి పామిన స్క్రబ్తో సరే రుద్దినా సరే వెంటనే ఆ మెరుపు అనేది వస్తుందండి. మళ్ళీ కొత్త వాటిలా చక్కగా మెరుస్తాయి. మనం గిల్ట్ పెట్టించడానికి తీసుకెళ్ళినా వాళ్ళు కూడా ఇదే చేస్తారండి. అంటే మనకు తెలియక మనం ఏంటేంటో వేస్తారు అనుకుంటాం, కానీ వాళ్ళు కూడా ఇవే వేస్తారు. ఇంకా వేరే ఏమైనా లిక్విడ్స్ వేస్తే తెలియదు, కానీ ఇవి మాత్రం చాలా బాగా వచ్చాయండి. చూడండి కొత్త వాటిలో ఎలా మెరుస్తున్నాయో, చక్కగా భలే వచ్చాయండి. కలర్ అయితే ఫస్ట్ మొత్తం అంతా కలర్ పోయి నల్లగా అదోలా అయిపోయి అవి ఇలా తోమేసరికి కొత్త వాటిలో మెరిసాయండి. చాలా బాగా వచ్చింది రిజల్ట్ అయితే. కానీ వెండి పట్టీలు అయితే కరెక్ట్గా వచ్చాయి, కానీ ఆ మీషోలో కొన్న పట్టీలు అది ఏం మెటలో తెలియదండి. అవి మాత్రం మరీ అంత రిజల్ట్ అయితే రాలేదు నాకు. అంటే ముందున్నంత బ్లాక్నెస్ అయితే లేదు, కానీ కొంచెం కలర్ అయితే మారింది. కానీ మరీ వైట్గా అయితే మెరుస్తున్నంతగా అయితే రాలేదు. కానీ వెండి పట్టీలు మాత్రం తెల్లగా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎండాకాలం కదండి, తొందరగా నల్లబడిపోతూ ఉంటాయి. ఇగోండి చూడండి పట్టీలు, ఇవి పట్టీలేనండి. అది చైన్ అనమాట. అలానే ఓ రింగు, చెవులువి, అంతే, ఎక్కువేం కాదు. జస్ట్ చూద్దాము వస్తాయా రావా అన్నట్టుగా నేను చేశాను. కానీ నాకు రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఏమి అవసరం లేదండి, వెనిగర్, సాల్ట్, నిమ్మకాయ, అలానే తిని సోడా, కొంచెం పసుపు కూడా వేసుకుంటే మంచిదంటండి. నేను పసుపు మర్చిపోయాను, అంటే వెండి ఉన్నాయి కదా అన్న ఉద్దేశంతో పసుపు వేయలేదు. అంతే అండి, డిటర్జెంట్ పౌడర్, అంతే అండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్. ఇలా మనం యూస్ చేస్తూ నల్లగా అయినప్పుడల్లా ఒకసారి ఇలా చేసుకుంటే మళ్ళీ కొత్త వాటిలా మెరుస్తాయి. ఓకే అండి, బాయ్.